హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ మీద ఎంతో ట్రస్ట్గా మీరందరూ ఉన్నట్లు మాకు చాలా బాగా అర్థమైంది. అలాగే మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మేము నమ్మకం చేయం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా ఎంతో సపోర్ట్గా ఉంటూ మన వాట్సాప్ గ్రూప్, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏ ప్రాజెక్ట్ గురించి అయినా సరే తెలియాలంటే మన ఐట్రేడర్స్ లింక్లో వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయండి. మేము మీకు ఆ ప్రాజెక్ట్ గురించి తెలియపరుస్తాం. ఒకవేళ అది ఫేక్ ప్రాజెక్ట్ అయితే రెండే విషయాల్లో మీకు సమాధానం చెప్పగలను. ఫేక్ అయితే ఫేక్ అని, ఒరిజినల్ అయితే ఒరిజినల్ అని. అది బాగుంటే బాగుందని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మీకు థంబ్నెయిల్లో చూపించినట్టు సిద్రా ఏఐ టెక్నాలజీతో ఇప్పుడు కేవైసీలు పూర్తవుతున్నాయి. అది ఎలా అనేది కూడా మీకు తెలియపరుస్తాను. అంతకుముందు ఈ యొక్క పై కాయిన్ గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. పై ఎంత విలువైన పైకున్న సామ్రాజ్యం. పై అనేది ఒక గొప్ప ప్రాజెక్టు. మనకు మైనింగ్లో ఎంతో మనకు లాభం చేకూర్చిన ప్రాజెక్టు. మనం దానికి రుణపడి ఉండాల్సిందే. ఎవరైతే పై మైనింగ్ చేసి దాని మీద లాభాలు పొందిన వాళ్ళందరూ కూడా డాక్టర్ నికోలస్ గారికి మనం ధన్యవాదములు తెలపాల్సిందే. ఇకపోతే మనం సిద్రా కాయిన్లోకి వెళ్ళిపోదాం. సిద్రా కాయిన్ ఏఐ టెక్నాలజీతో మనకి ఎంతో కేవైసీలు ముందుకు తీసుకెళ్తూ, అలాగే మన కేవైసీని పూర్తి చేయడానికి అండర్ రివ్యూలో పడడం కారణం కూడా ఓన్లీ ఏఐ టెక్నాలజీ వల్లే. అది ఎందుకు అండర్ రివ్యూలో పడిందంటే, ఇదివరకు ఫేస్ రికగ్నిషన్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల చేయలేనందువల్ల ఆ యొక్క ప్రాజెక్టు కేవైసీలకి ముందుకు వెళ్ళలేదు. అలాగే ప్రతి చోటు కూడా కేవైసీలు పూర్తవుతున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం ఉదాహరణ ప్రైస్ డౌన్ అవ్వడం. చాలామందికి తెలిసింది ఏంటంటే, మనం ప్రైస్ డౌన్ అయింది, దాన్ని కొనుక్కుని యావరేజ్ చేసుకోమని చెప్పడమే జరుగుతుంది. కానీ ప్రైస్ ఎందుకు డౌన్ అయింది కూడా తెలియపరచడం కూడా కావాలి. ప్రస్తుతానికి పాక్లో, ఇండోనేషియా, యూకే, ఫిలిపియన్స్ ఈ యొక్క 4 కంట్రీలో కూడా స్పీడ్గా కేవైసీలు పూర్తవుతున్నాయి. ఆ కేవైసీలు పూర్తి అవ్వగానే వాళ్ళకు వచ్చిన కాయిన్స్ని స్వాప్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్ముకోవడం జరుగుతుంది. మధ్యలో మధ్యవర్తుల ద్వారాగా మనకి ఈ కాయిన్స్ రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవరకు చాలా ఫ్లక్చువేషన్స్తో రావడం జరుగుతుంది. కాబట్టి అయినా కానీ మనం ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గర బేరాలు ఆడి తక్కువ ప్రైస్కి తీసుకుని వచ్చి మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఈ మాటని దృష్టిలో పెట్టుకుని, మీరు నా దగ్గర కాకపోయినా ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. ఎవరి దగ్గర తక్కువ వస్తే వాళ్ళ దగ్గర తీసుకోమని నేను ఎప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే మీ రూపాయి చాలా విలువైన రూపాయి. ఆ విలువ మీకు తెలిసిన రోజే మీరు ముందుకు వెళ్ళగలరు. ఆ విలువ ఏంటో, ఆ బాధ ఏంటో మాకు చాలా బాగా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ యొక్క సిద్రా కాయిన్స్ని పై కాయిన్ లాగా నిలువ పెట్టుకుంటే మంచి ప్రైజ్ వచ్చినప్పుడు దాన్ని అమ్ముకోవడం జరిగితే మీకు లాభకరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫేక్ కేవైసీ డాక్యుమెంట్స్ ఆర్ బికమింగ్ మోర్ కామన్ అండ్ ఏఐ ట్రిక్స్ ఆర్ మేకింగ్ ఫ్రాడ్ ఈజియర్. టు స్టాప్ దిస్, సిద్రా చైన్ ఈజ్ నౌ యూజింగ్ face-to-face verification with trusted global partners. Yes, what is the change means? ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కేవైసీ డాక్యుమెంట్స్ ఏఐ ట్రిక్తో ఫేక్ ఫ్రాడ్స్ కూడా ఈజీగా చేయగలరని చెప్తున్నారు. అందుకనే వాళ్ళు గ్లోబల్ పార్ట్నర్స్ కింద face-to-face పెట్టి, అంటే మీ ఆధార్ కార్డ్ అవనండి, మీరు పాన్ కార్డ్ అవనండి, ఏదైనా సరే మీరు కేవైసీ చేసిన తర్వాత అండర్ రివ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఇండియాలో కానీ ఇప్పుడు ఇంకా గ్లోబల్ పార్ట్నర్స్ అనేది ఎవరు రాలేదు. ఒకవేళ ఈ అండర్ రివ్యూలో అలాగే ఉంటే ఇండియాలో
గ్లోబల్ పార్ట్నర్గా ఎవరైనా రావడం జరిగితే, అంటే వ్యాలిడేటర్ ఈ యొక్క కేవైసీని పూర్తి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క కేవైసీని ఫిజికల్గా తీసుకుని మ్యాచ్ చేసుకుని వాళ్ళ డాటాలో ఎంటర్ చేసుకుని ఇది కరెక్టేనా కాదా అని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ కేవైసీలు పాస్ చేయడం జరుగుతుంది. ఇది సేమ్ టు సేమ్ యాజ్ టు యాజ్ పాక్లో, ఫిలిప్పీన్స్లో ఈ అన్నిట్లో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకే అకౌంట్, ఒకే ఆధార్ కార్డు, ఒకే వ్యాలెట్కి ఇవ్వండి. ప్రతి చోటు ఇస్తే అది ప్రాబ్లమేటిక్ వస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. ఫ్రెండ్స్, ఇంతకు మించి మనం చెప్పేది ఏం లేదు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా 5-6 అకౌంట్ నుండి మైన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పేర్ల మీద రోజు క్రమం తప్పకుండా మైన్ చేస్తూ ఉండండి. మైన్ చేస్తూ ఉంటే రోజుకు 2 కాయిన్స్ అంటే $2 వచ్చినట్టే. మీరు అది గమనించండి. 730 కాయిన్లు, 365 into 2 730 కాయిన్లు అంటే సుమారు $730 ఉన్నట్టే. అది ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి ఆ కాయిన్స్ని రెగ్యులర్గా తప్పకుండా మైన్ చేస్తూ ఉంటే కొన్ని లక్షల రూపాయలు మీ కళ్ళ ముందు కనపడడం జరుగుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్లు ఎంతో అరుదైనంగా రావడం జరుగుతుంది. ఇకపోతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.